ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. లండన్ లో థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసి పునర్జీవన ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అదే మోడల్లో హైదరాబాద్ లో మూసీ నది పునర్జీవింపజేసుకునేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లెట్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి తదితర అంశాలను ఆయనతో చర్చించారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, మల్లు రవి అధికారులు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం సమీక్ష నిర్వహించారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం రూపొందించి ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతారావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత స్మిత సబర్వాల్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర పేరిట 12 రాష్ట్రాలలో ప్రజలను డైరెక్ట్ గా కలుస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. జనాలను సంఘటితం చేయటం కోసం ఈ యాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం ఉందని, న్యాయ పరిపాలన బీజేపీ అందించడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. జనాలకు ఇబ్బంది లేకుండా రాహుల్ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేం. మేము ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ సందర్భాలు ఈ ఎపిసోడ్ అవుతుందో, కొన్ని మేము వాస్తవాలు చెప్తే దాన్ని వక్రీకరించి దాన్ని ఇంకా దానికి ఒక కొంత మసాలా రుద్ది బదలాం చేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అందుకే మేము మౌనమే మంచిది, టైం వచ్చినప్పుడు డిసైడ్ చేస్తుంది. ఆ దేవుడు, ఆ శ్రీరామునికి కూడా కొన్ని విషయాలు ఇప్పుడు తెలిసినా ఆయన కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మౌనంగా ఉంటాడు. ఆయన నేనేమంటున్నా అంటే, ఒక మాట వింటున్నాను, ఇది ఒక సెంటిమెంట్. దేవుడు అంటే మన మనోభావాలు, మనకు సెంటిమెంట్, ఇది ఒక సెంటిమెంట్ అంశం. ఇదంతా వాస్తవాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేము కూడా. ఏది మాట్లాడితే ఎటు తీసుకోపోతారు. మా శత్రువు ఎట్లు అంటే ఇది మాట్లాడితే దానికి ఇంకోటి రుద్దుతున్నారు. రాహుల్ గాంధీ టార్గెటే కదా. ప్రధానమంత్రి మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఏంది? రాహుల్ గాంధీ టార్గెట్ కదా. ఎంతసేపు రాహుల్ గాంధీ గారిని ఎట్లా వక్రీకరించాలి మాటలు, రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఏ మాటని ఏ రకంగా తీసుకొని ఇరికించాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమయ్యేందుకు కరీంనగర్కు వచ్చిన ఆయన తొలుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో కలిసి సమావేశమయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై కన్నువేసి ప్రజల పక్షాన పోరాడాలని కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా ఎందుకుండాలి కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున 4754, అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీరితేనే మన లోక్సభకు కూడా, మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. శాసనసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కలిసిపోయినాయి, మొత్తం వీళ్ళు వాళ్ళు ఒకటే, బీ టీం. ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్న బ్రదర్స్, మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ని ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ? రాజా సింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. ఎవరితోనూ చర్చలు జరపడం లేదన్న ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు కలిశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మణిక్రావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న తమకు ప్రోటోకాల్ ఎస్కాట్ ఇవ్వటం లేదని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదన్న ఎమ్మెల్యేలు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్ మాల రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆ లేఖలో కోరారు. భారతమాల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే జాతీయ రహదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు 50% నిధులు జమ చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఇవే అంశాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశామని వివరించారు. అప్పటి ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 2 భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాల్సి ఉందన్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 158.64 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారి హోదా ప్రకటించిందని తెలిపారు. 70% పైగా భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని గతంలో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగి వస్తాయని, ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి పెంచేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చెలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు, బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలు ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటంటే తెల్ల కాగితం, కంప్యూటర్ బటన్ కాదని, ఓటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులని ఆర్ కృష్ణయ్య అన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తమ పార్టీలోకి అగ్రనాయకులను అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎన్నాళ్ళు అగ్రకులాలు ముఖ్యమంత్రులు అవుతారని, భవిష్యత్తులోనైనా బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. ఖచ్చితంగా బాగా మిలిటెంట్ గా జరిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. పార్లమెంటు మీద కూడా మనం ఒకసారి 10,000 మంది పోయి కట్టెలు పట్టుకొని పోతే రాళ్ళని నేను చెప్పాను ఎంపీగా, కానీ కట్టెలు పట్టుకొని తిప్పుకుంటూ పోవాలి. ఒట్టిగా ఆపుతారు, డెమోక్రటిక్గానే కొట్లాడాలి. చాలా మిలిటెంట్ కొట్లాడితే తప్పనిసరి మనకు చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి. రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఒక్కడని ఉన్నాడా? లేదు. జనాభా అంతా ఉన్నది, కానీ ఒక్కడు కూడా 100 కోట్లకు ఉన్నోడు, డెవలప్ అయినోడు లేదు. వెనుమల్లని మీరు ఎక్కడ మా ఊళ్ళలోకి పోతే కూడా 100 కోట్లలోకి ఎదిగారు. రాజ్యం వాళ్ళది ఉన్నది, కాంట్రాక్టులు వాళ్ళకి వచ్చినాయి, ప్రభుత్వం వాళ్ళకి వచ్చింది, భూములు కబ్జాలు పెట్టిండ్రు, ఆస్తులు సంపాదించిండ్రు, 100 కోట్లలోకి వెళ్ళిపోయారు. ఛాన్స్ వచ్చింది, రాజీవ్ గాంధీ చేసి పంపించిండు. చెన్నారెడ్డి దిగినాక హనుమంతరావు చేయమని పంపిస్తే అగ్ర కులాల వాళ్ళందరూ ఏకమైంది. ఎవరు అప్పుడు నా ఏం చేస్తుంది 41 ఈడు వచ్చేటట్టుగా మన పని చేస్తున్న ముసలు అందరూ ఒకటే. ఈ ఏడికెళ్ళి వస్తుందిరా బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణయ్య ఫైట్ చేస్తుండాలి, కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊకే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలని లక్ష్మారెడ్డి అన్నారు. అదేవిధంగా కాలనీ అభివృద్ధి సంక్షేమం పథకాలు పేద ప్రజలకు అందే విధంగా చూడాలని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జీల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా వస్తున్నందున బూత్ ఇన్ఛార్జీలు పాల్గొని పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతలో భాగంగా సికింద్రాబాద్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఏ వద్ద సిబ్బంది ప్రముఖుల న్యూమరాలజిస్ట్ శ్రీ దైవాజ్ఞ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ ధరించడంపై, మోటార్ సైకిల్ నడిపే వారికి కార్ సీటు బెల్టులు ధరించడంపై అవగాహన కల్పించారు. ప్రయాణికులను ఓవర్లోడ్ చేయకూడదని ఆటో డ్రైవర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్ పై రోడ్డు వినియోగదారులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను డ్రైవింగ్ కు అనుమతించవద్దని సూచించారు. మద్య మత్తులో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అది ఏ వెహికల్లో పోయినా చాలా మంది అక్షరాస్యత గలవాళ్ళైనా కూడా నిర్లక్ష్యం తగదు అని గౌరవ పెద్దలు రెడ్డి గారు ఈ సిబ్బంది అంతా కలిసి ఇవాళ ఈ విలక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 6 నుంచి 80 వరకు ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళందరూ భద్రత గురించి హెల్మెట్ పెట్టుకోవడం చాలా అవసరం. ఇవాళ రద్దీ పెరిగినటువంటి కాలంలో, జనాభా పెరిగినటువంటి కాలంలో మన స్వీయ రక్షణ మనం చేసుకోవాలి. ఆ స్వీయ రక్షణ ప్రభుత్వం వాళ్ళు ఎంత ఉపదేశం చేసినా కూడా సొంతంగా నేను చదువుకొని నేను పైకి రావాలనేటువంటి భావన ఇట్లా విద్యార్థులు ఉంటారు. ఇవాళ నా రక్షణ నేను చేసుకోవాలని హెల్మెట్ పెట్టు ఆర్టీఏ యొక్క నియమ నిబంధనలు పాటించిన సంతోషంగా భావిస్తూ గౌరవనీయులు రెడ్డి గారు వచ్చాక చాలా మార్పులు తీసుకొచ్చారు. తిరుమలగిరి ఆర్టీఏ చాలా మంది మా చిరంజీవి లక్ష్మీ సోదరులు ఇతర సిబ్బంది ప్రయాణికులందరం కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక లక్ష్యం నుంచి ఇంకో లక్ష్యం చేరేంత వరకు మన భద్రత మనమే చూసుకోవాలి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ దినదినానికి ఆర్థికంగా పడిపోతోందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగులు, కార్మికుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఉద్యోగికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, 3 డిఏలు, హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోపాల్ తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు విజయవాడలో అధిక వేతనాలు ఇస్తున్నారని, కానీ విశ్వనగరం చేపట్టుకుంటున్న హైదరాబాద్ లో అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నుంచి 16,000 మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో కార్మికులు భారమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ని ఓపెన్ చేసినాం. మరి ఈ క్యాలెండర్ నిత్యము ఉద్యోగుల సమస్యల మీద, ఉద్యోగాలు పడే కష్టాల మీద ఒక అడ్రస్గా, ఒక చిహ్నంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం తీస్తాం. ఈసారి కొద్దిగా లేట్ అయింది. ప్రతి ఉద్యోగికి ఈరోజు అన్యాయం జరుగుతుంది. మాకు 3 డిఏలు రాలేదు, అదేవిధంగా హెల్త్ కార్డు లేదు. హెల్త్ కార్డు తీసుకొని పోయి హాస్పిటల్లో పెడితే ₹1,00,000 ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఏమో లక్షలాది రూపాయలు అవుతున్నాయి. ఇవన్నీ సమస్యల మీద పోరాడటానికే ఈరోజు మా యొక్క యూనియన్ క్యాలెండర్ రిలీజ్ అయింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈరోజు విజయవాడలో ఆకాశానికి ఎక్కే జీతం ఉన్నది. మెగా సిటీ అంటారు, హైదరాబాద్ అంటారు, విశ్వనగరం అంటారు, అమెరికా లాగుందంటారు. ఈడ మాత్రము ఊర్లలో ఇచ్చే జీతాలు ఇస్తున్నారు. ఇంకా ఈడ జీతం 16,000, 15,000 ఉంది. ఇలా మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి బతకడమే ఒక భారంగా మారిపోయింది జిహెచ్ఎంసీ కార్మికుడికి. ఆ వచ్చే తక్కువ జీతం కూడా టైం మీద వస్తలేదు. అందుకే ఉద్యోగ కార్మికులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా, ఇది మన క్యాలెండర్. ఈరోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. అందరి శానిటేషన్ వర్కర్లతో రిలీజ్ చేపించినాం. శానిటేషన్ వర్కర్లే మనకు వివిఐపీలు, అందుగురించే వాళ్ళతో రిలీజ్ చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూ పరిధిలో యూజీ కోర్సులు చదువుతున్న 7 తమ దేశానికి చెందిన విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓయూ అధికారులతో బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ షెష్లీ సలేహి, సోషల్ సెక్రటరీ శ్రీ సెబెరీ సమావేశమై చర్చించారు. 2 దేశాల మధ్య చరిత్ర, సంస్కృతి, భాష తదితర అంశాలలో సారూప్యత ఉంటుందని అన్నారు. దాంతో పాటు 41,000 కిలోమీటర్ల సరిహద్దు 2 దేశాల మధ్య ఉంటుందని చెప్పారు. 2 దేశాల
మధ్య వ్యూహాత్మక సంబంధాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో ఓయూతో సంయుక్త కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు వారు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. కష్టాల నుంచి వచ్చిన వ్యక్తిగా తన వంతు సేవలందించడానికే రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నేత విద్యావేత్త మాల్క కుమరయ్య అన్నారు. తనకు బీజేపీ మల్కాజ్గిరిలో ఉన్న అనుబంధంతో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. తుది నిర్ణయం పార్టీదేనని టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గెలుపుకు కృషి చేస్తానంటున్న కుమరయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ విద్యావేత్త, ప్రస్తుతం రాజకీయవేత్తగా మారుతున్న తరుణంలో మనతో ఉన్నారు మల్క కుమరయ్య గారు. పల్లవి మోడల్ స్కూల్తో ప్రారంభమై డిపిఎస్ స్కూల్తో అందరికి పరిచితమైన మల్క కుమరయ్య గారి తదుపరి కార్యాచరణ ఏంటి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి కుమరయ్య గారు, మీరు ఇంతకాలానికి విద్యారంగంలో ఉన్నారు, ఆకస్మికంగా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఏంటి ప్రేరణ? ఏదైనా సంఘటన ఉందా దాని వెనుక? ప్రత్యేకంగా సంఘటన అంటూ ఏమి లేదు. బట్ ఇప్పుడు ఏదో ఒక స్టేజ్లో మనము పబ్లిక్ సర్వీస్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు యాక్టివ్గా పాలిటిక్స్ రావడానికి డిసైడ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సీట్ ఇవ్వమని అడగడం జరిగింది. ఎందుకంటే నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మహేంద్ర హిల్స్లో ఉంటాను. అది పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. అయితే రాజకీయంలోకి రావడము, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి వస్తుంటారు. వచ్చిన తర్వాత తమ కోరిక ఏ సీటు కావాలి, ఏం చేస్తారనేది ప్రకటిస్తుంటారు. కానీ మీరు ముందే మల్కాజ్గిరి సీటు పార్టీ ఇస్తే అనే ఒక ప్రకటనతో మీరు తెర మీదకి వచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నేను పాలిటిక్స్కు వచ్చాను కాబట్టి నాకు ఎలిజిబుల్, నేను మహేంద్ర సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంటాయి కాబట్టి ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. అందుకే నేను మల్కాజ్గిరి అడుగుతున్నా. ప్రత్యేకంగా నేను అవుట్ ఆఫ్ వే కానీ అంటే ఒక నార్మల్ కోర్సులో దేనికి ఎలిజిబుల్ అది అడుగుతున్నాను. అంటే ఇప్పటికే అక్కడ ఎన్ రామచంద్రరావు పోటీ చేసిన క్యాండిడేట్ గతంలో పలుమార్లు, అలాగే ఇంకా ఈటెల రాజేందర్కు కేంద్ర అధిష్టానము పని చేసుకోమని ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఇట్లా కొంతమంది పోటీలో ఉన్నారు. ఆ వార్తలు మీకు కూడా తెలిసి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు ఆ రకమైన నిర్ణయానికి రావడానికి ఉన్న కారణం ఏంటి? అంటే అందరూ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా రోజుల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ పార్టీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను సర్వీసు అంటే పబ్లిక్ లైఫ్కి వచ్చిన చేయాలనుకుంటే నేను నా లోకల్ కానీ ఎలిజిబుల్ నా కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. అందుకే నేను అడుగుతున్నాను. అంటే ఈ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యం ఉందా? రామ జన్మభూమి కావచ్చు, ఇతరత్ర రైట్ వింగ్స్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. గతంలో మీరు ప్రేరణ పొంది ఎట్లా కార్యక్రమంలో పొంది పాల్గొన్న నేపథ్యం ఉందా? అది బీజేపీ అలైడ్ యాక్టివిటీస్లో మన వంతు ఏది విధంగా వీలైతే ఆ పనులు చేశాము. ఒకవేళ టికెట్ రాని పక్షంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? టికెట్ రాకుంటే బీజేపీకి ఎవరికో ఒకరి టికెట్ వస్తుంది కాబట్టి వాళ్ళు బీజేపీ విన్నింగ్ కొరకు 100% నాకు వచ్చిన ఎంత పనిచేస్తానో నాకు ఎవరికైనా వేరే వాళ్ళకి వచ్చినా కానీ అట్లే సేమ్ పద్ధతిలో పనిచేసి బీజేపీని విన్నింగ్ చేయడం మల్కాజ్గిరి అనేదే ఉద్దేశం. అంటే గతంలో కూడా సామాజిక ఉద్యమాల్లో కావచ్చు, రాజకీయ ఉద్యమాల్లో కావచ్చు, సంస్కరణ ఉద్యమాల్లో కావచ్చు విద్యావేత్తలు ముందుండేవారు. ఆ రకమైన దాని ప్రేరణ ఏమైనా మీకు మీద ఉందా, దాని ప్రభావం? అంటే నేను చదువుకునేటప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు నేను యాక్టివ్గా స్టూడెంట్స్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, వాటికి సమస్యలు సాల్వ్ చేయడంలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద తను మొదటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడం ఒక నేపథ్యము. ఏదో ఒక రకంగా సామాజిక సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే విద్యా సంస్థలు స్థాపించాను. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ రంగంలో తన అవసరం అనిపించిందన్న అభిప్రాయాన్ని మల్క కుమరయ్య గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటివిజన్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో బాలికల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లోని విద్యార్థులతో మమేకమై విద్యార్థులలో ఒకరిగా ప్రధానోపాధ్యాయులు వారితో కలిసి ఎంతో హుషారుగా ఆటల్లో పాల్గొన్నారు. బాలికలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ప్రతి దాంట్లో వారికి ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లే బాధ్యత అందరిపైన ఉందని హనుమంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల మీదుగా కుటుంబ సభ్యుల మీద ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రధానోపాధ్యాయులు గుర్తు చేశారు. ఫుట్పాత్ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత హెచ్చరించారు. తార్నాక మెట్టుగూడలోని ఫుట్పాత్ ఆక్రమణలు సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేశారు.
మెట్టుగూడ డివిజన్ పరిధిలో చిలకలగూడలో ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మిస్తున్న డబ్బాలను తొలగించారు. అలాగే తార్నాక ప్రధాన రహదారిలో తాజా కిచెన్ నిర్వాహకులు ఫుట్పాత్ను ఆక్రమించి ర్యాంప్లను నిర్మించారు. ఆ ర్యాంప్లను సైతం అధికారులు తొలగించారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. ఫుట్పాత్ ఆక్రమణల వలన పాదచారులు ప్రమాదాలకు గురవుతారని అన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణపై ఆదాయం మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివబాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివబాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అయితే హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేసిన విషయం తెలిసిందే. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జి రమేష్, అరీఫ్, రామకృష్ణ, కళ్యాణ్ చక్రవర్తిలు పాల్గొన్నారు. ప్రభుత్వ టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా చెల్లింపు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. చిరు కాంట్రాక్టర్లు వారిపై ఆధారపడ్డ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని బకాయిలు చెల్లించి తమలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వివిధ రకాలుగా ట్రాక్టర్ పేమెంటు, జేసీబీ పేమెంట్లు, ఎర్త్ వర్క్ పేమెంటు, రోలర్ పేమెంటు, వాటర్ ట్యాంకర్ల పేమెంటు, సీసీ రోడ్ల పేమెంటు, సిమెంట్ వాళ్ళకు రకరకాలుగా మేము లేబర్ పేమెంట్స్ చాలా మందికి ఇచ్చేది ఉంటుంది. చాలామంది చిన్న చిన్న వ్యక్తులు మా దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ పేమెంట్స్ ఇవ్వలేక గత సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాం. మేము సీఎం గారి దృష్టికి, గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, గతంలో ఉన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ధర్నాలు చేయడం జరిగింది. మా కాంట్రాక్టర్లు దాదాపుగా ఒక 4 కాంట్రాక్టర్లు, ఒక 2 కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుర్రు. 2 కాంట్రాక్టర్ హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. బిల్లులు రాక కాంట్రాక్టర్లు చనిపోతున్నా దయచేసి పాత గవర్నమెంట్ అయితే పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఈ కొత్త గవర్నమెంట్ అయినా మా ఎందుకు దయ ఉంచి మా బాధలని మాకు కనీసము ఈ మార్చి నెలలో వచ్చే కలెక్షన్ జిహెచ్ఎంసీకి ఏదైతే కలెక్షన్ ఉంటుందో ట్యాక్స్ కలెక్షన్లా ప్లస్ ఎర్లీ బర్డ్ ఏప్రిల్ కలెక్షన్లా